ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి కదూ. ముఖ్యంగా బీ ఫార్మ్స్ వాంట్ టు బీ, హ్యావ్ టు బీ, షుడ్ బీ, మస్ట్ బీ వినడానికి అన్నీ దగ్గరగా ఒకేలా ఉంటాయి, కానీ వీటి మధ్య చాలా పెద్ద తేడాలున్నాయి. ఈరోజు మనం ఈ చిన్న చిన్న పదాలు మన ఉద్దేశాల్ని, కోరికల్ని, బాధ్యతల్ని ఎంత స్పష్టంగా చెప్పగలవో తెలుసుకుందాం. ఇది తెలిస్తే మన ఇంగ్లీష్ సంభాషణ మరింత క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం. ఐ షుడ్ బీ దేర్, ఐ మస్ట్ బీ దేర్. ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? రెండూ అక్కడ ఉండాలి అనే కదా చెబుతున్నాయి అనుకోవచ్చు, కాని వాటి వెనుకున్న భావం, ఆ ఉద్దేశం పూర్తిగా వేరు. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ చిన్న తేడా ఎంత పెద్ద మార్పు తెస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ముందుగా మనందరికీ ఉండే కోరికలు, ఆశయాల గురించి మాట్లాడుకుందాం. అంటే భవిష్యత్తులో మనం ఇది అవ్వాలి, అది అవ్వాలి అనుకుంటాం గదా, దాన్ని ఇంగ్లీష్లో సరిగ్గా ఎలా చెప్పాలి, ఏ పదాలు వాడాలో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి ఇది చాలా సింపుల్ గ్రామర్ రూల్లా అనిపిస్తుంది, కాని చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా సబ్జెక్ట్ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు వాంట్ టు బి అని వాడతాం. అదే హీ, షీ, ఇట్ లేదా ఎవరిలైనా పేరు, ఉదాహరణకి రవి, లత ఇలా వచ్చినప్పుడు ఆ వాంట్కి ఒక ఎస్ యాడ్ చేసి వాంట్స్ టు బీ అని చెప్పాలి. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు, మన ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా వినిపిస్తుంది. ఇంకాస్త క్లియర్గా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ వాంట్ టు బీ ఏ టీచర్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి వాంట్ అని వాడాం. ఇప్పుడు రెండోది చూడండి. హీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్. ఇక్కడ సబ్జెక్ట్ హీ, అందుకే వాంట్స్ అని ఎస్తో వచ్చింది. అలాగే రవి వాంట్స్ టు బీ ఏ క్రికెటర్. రవి అనేది పేరు కాబట్టి ఇక్కడ కూడా వాంట్స్ అనే వాడాలి. సింపుల్ గదా. నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు బీ ఎ టీచర్. ఐ వాంట్ టు బీ ఎ టీచర్. వారు ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే దే వాంట్ టు బీ రిచ్. దే వాంట్ టు బీ రిచ్. మేము భాగస్వాములుగా ఉండాలని అనుకుంటున్నాము అంటే వీ వాంట్ టు బీ పార్ట్నర్స్. వీ వాంట్ టు బీ పార్ట్నర్స్. అతను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు అంటే హీ వాంట్స్ టు బీ ఎ డాక్టర్. హీ వాంట్స్ టు బీ ఎ డాక్టర్. ఆమె విజయవంతంగా ఉండాలని కోరుకుంటుంది అంటే షీ వాంట్స్ టు బీ సక్సెస్ఫుల్. షీ వాంట్స్ టు బీ సక్సెస్ఫుల్. రవి క్రికెటర్ అవ్వాలని అనుకుంటున్నాడు అంటే రవి వాంట్స్ టు బీ ఎ క్రికెటర్. రవి వాంట్స్ టు బీ ఎ క్రికెటర్. మరి మన పాతకాలంల సంగతేంటి? అంటే చిన్నప్పుడు ఏదో అవ్వాలనుకుని ఉంటాం కదా, అలాంటి వాటి గురించి చెప్పడానికి ఈ వాంటెడ్ టు బీ వాడతాం. ఇది గతంలో మనకున్న ఒక కోరిక గురించి చెబుతుంది. ఆ కల నెరవేరి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మన దారే మారిపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఆ ఆశయం ఉండేదని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. షీ వాంటెడ్ టు బీ ఎ సింగర్. అంటే ఆమె ఒకప్పుడు గాయని అవ్వాలని కోరుకుంది. దీని అర్థం ఆమె ఇప్పుడు సింగర్ కాదని కాదు, అయ్యి కూడా ఉండొచ్చు. కాని ఈ వాక్యం చెప్పేది ఏంటంటే గతంలో ఆ కోరిక బలంగా ఉండేది అని. ఇప్పుడు కాకుండా గతంలో అవ్వాలనుకున్నా, గతంలో ఉండాలనుకున్న విషయాలను చెప్పడానికి ఈ వాంటెడ్ టుని ఉపయోగిస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను పైలట్ అవ్వాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు బీ అ పైలట్. ఐ వాంటెడ్ టు బీ అ పైలట్. ఆమె గాయని అవ్వాలని అనుకుంది. షీ వాంటెడ్ టు బీ ఎ సింగర్. షీ వాంటెడ్ టు బీ ఎ సింగర్. వారు ఇక్కడ ఉండాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు బీ హియర్. దే వాంటెడ్ టు బీ హియర్. మేము సురక్షితంగా ఉండాలని కోరుకున్నాము. వీ వాంటెడ్ టు బీ సేఫ్. వీ వాంటెడ్ టు బీ సేఫ్. అతను నాయకుడుగా ఉండాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు బీ ద లీడర్. హీ వాంటెడ్ టు బీ ద లీడర్. సరే, ఇప్పుడుదాకా కోరికలు, కలల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు కాస్త సీరియస్గా మన బాధ్యతల వైపు వెళ్దాం. కొన్నిసార్లు కొన్ని పనులు మనం చెయ్యాలనుకున్నా, అనుకోకపోయినా తప్పనిసరిగా చేయాల్సొస్తుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. హ్యావ్ టు బీ ఇంకా హ్యాస్ టు బీ ఈ రెండూ మన ఇష్టంతో సంబంధం లేకుండా తప్పనిసరిగా చెయ్యాల్సిన ఒక బాధ్యతను సూచిస్తాయి. అంటే ఇది మన చాయిస్ కాదు, బయట నుండి వచ్చిన ఒక రూల్ లేదా పరిస్థితి వల్ల చేయాల్సిన పని. ఈ ఉదాహరణలు గమనించండి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండాలి, అది ఒక ఆప్షన్ కాదు, అదొక అవసరం. షీ హ్యాస్ టు బీ కాన్ఫిడెంట్ అంటే ఆమె ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పనిసరి. అలాగే ద ఫుడ్ హ్యాస్ టు బీ టేస్టీ, ఇక్కడ కూడా ఒక అంచనా లేదా అవసరముంది. ఇంతకుముందులాగే ఐ, యూ, వి,
దేతో హ్యావ్ టు బీ వస్తుంది. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు బీ వస్తుంది. నేను సాయంత్రం 5 గంటలకల్లా అక్కడ ఉండాలి అంటే ఐ హ్యావ్ టు బీ దేర్ బై 5 p.m. ఐ హ్యావ్ టు బీ దేర్ బై 5 p.m. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం బలంగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఆమె ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటే షీ హ్యాస్ టు బీ కాన్ఫిడెంట్. షీ హ్యాస్ టు బీ కాన్ఫిడెంట్. అతను ఆఫీస్లో ఉండాలి అంటే హీ హ్యాస్ టు బీ అట్ ద ఆఫీస్. హీ హ్యాస్ టు బీ అట్ ద ఆఫీస్. అది నిజమై ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ ట్రూ. ఇట్ హ్యాస్ టు బీ ట్రూ. ఒకవేళ ఈ బాధ్యత భవిష్యత్తులో వస్తే ఎలా చెప్పాలి? చాలా సింపుల్. దానికి విల్ హ్యావ్ టు బీ అని వాడతాము. ఇది రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోయే ఒక తప్పనిసరి పరిస్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు యూ విల్ హ్యావ్ టు బీ పేషెంట్ అంటే దాని అర్థమేంటంటే ఇప్పుడు కాదు కాని భవిష్యత్లో ఖచ్చితంగా ఓపిక పట్టాల్సిన అవసరం వస్తుంది అని. ఇది ముందుగానే ఒక విషయాన్ని సూచిస్తుంది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే విషయానికి వద్దాం. అదే సంభావ్యత అంటే పాజిబిలిటీ. ఇంగ్లీష్లో ఒక విషయం జరగడానికున్న అవకాశాన్ని బట్టి వేర్వేరు పదాలు వాడతారు. అందులో చాలామంది తిక్కముక్కపడేవి మేబీ మరియు మైట్ బీ. వాటి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటో చూద్దాం. ఈ బార్ చార్ట్ ఆ తేడాను చాలా సింపుల్గా చూపిస్తుంది. చూడండి, మేబీ అన్నప్పుడు ఒక విషయం జరగడానికి దాదాపు 50-50 ఛాన్స్ ఉన్నట్టు. అంటే అవ్వొచ్చు అవ్వకపోవచ్చు, కాని అవకాశమైతే ఉంది. అదే మైట్ బీ అన్నామంటే ఆ అవకాశం చాలా తక్కువ, జస్ట్ ఒక చిన్న ఊహ మాత్రమే, జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉందని దాని అర్థం. ఈ 2 ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హీ మే బీ బిజీ అన్నారనుకోండి, అంటే అతను బిజీగా ఉండటానికి బలమైన కారణమేదో ఉంది, అందుకే అవకాశం ఎక్కువ. కాని హీ మైట్ బీ స్లీపింగ్ అన్నామంటే అది కేవలం ఒక చిన్న ఊహ, దానికి పెద్ద ఆధారం ఏమీ లేదు, అందుకే అవకాశం చాలా తక్కువ. ఓకే, మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాము కదా, షుడ్ బీకి మస్ట్ బీకి తేడా ఏంటి అని. ఇప్పుడు దానికి సమాధానం తెలుసుకునే సమయం వచ్చేసింది. ఒకటి సలహా ఇస్తుంది, ఇంకొకటి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని చెబుతుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. షుడ్ బి అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పే ఒక సలహా లేదా ఒక అంచనా. కాని మస్ట్ బి అనేది అలా కాదు. మన దగ్గరున్న సాక్ష్యం ఆధారంగా ఇది ఖచ్చితంగా ఇలాగే అయ్యుంటుంది అని బలంగా నమ్మినప్పుడు వాడే పదమది. ఈ ఉదాహరణలతో ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యూ షుడ్ బి పొలైట్ అనేదొక సలహా, అంటే మర్యాదగా ఉండటం మంచిది అని చెప్పడం. కాని యూ మస్ట్ బీ టయర్డ్ అనేది సలహా కాదు. ఆలోచించండి, ఎవరైనా రోజంతా ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చాననుకోండి, వాళ్ళని చూసేమంటాం? యూ మస్ట్ బీ టయర్డ్ అంటే నువ్వు ఖచ్చితంగా అలసిపోయి ఉంటావు అని. ఇది వాస్తవాల ఆధారంగా మనం చేస్తున్న ఒక అనుమితి, డిడక్షన్ అన్నమాట. సరే, ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. రాబోయే కాలంలో జరగబోయే విషయాల గురించి చెప్పడానికి ఇంగ్లీష్లో సాధారణంగా వాడేవి, అలాగే కొంచెం ఫార్మల్గా వాడేవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విల్ బీ అనేది మనందరికీ తెలిసిందే, చాలా కామన్. అన్ని సబ్జెక్టులతోనూ భవిష్యత్తు గురించి చెప్పడానికి దీన్నే వాడతాం. కాని షాల్ బీ అనేది కొంచెం ఫార్మల్, ఎక్కువగా ఐ మరియు వీతో వాడతారు. ఇది కొంచెం పాతకాలం నాటి ప్రయోగంలా అనిపించినా అఫీషియల్ లెటర్స్లో, చట్టపరమైన డాక్యుమెంట్స్లో ఇప్పటికీ వాడుకలో ఉంది. ఉదాహరణకు ఐ షల్ బి గ్రేట్ఫుల్ టు యూ అంటే నేను మీకు కృతజ్ఞుడనై ఉంటాను అని. ఇది చాలా మర్యాదగా, అధికారికంగా ఉంది కదూ? అదే ఐ విల్ బి గ్రేట్ఫుల్ అని కూడా అనొచ్చు. కాని షెల్ వాడటం వల్ల దానికొక ఫార్మల్ టచ్ వస్తుంది. ఇక మనం చివరి విభాగానికి, చాలా ఆసక్తికరమైన విభాగానికి వచ్చేశాం. గతంలో ఒకలా ఉండి ఇప్పుడు పూర్తిగా మారిపోయిన అలవాట్లు లేదా పరిస్థితుల గురించి ఎలా చెప్పాలో చూద్దాం. యూజ్ టు బీ ఈ 3 పదాలు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇది కేవలం గతం గురించి చెప్పడమే కాదు, గతంలో అలా ఉండేది కాని ఇప్పుడు అలా లేదు అని వర్తమానంతో ఉన్న తేడాను కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ ఇప్పుడు లేదు అనే భావమే దీనికి అంత ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ ఉదాహరణలు చూడండి. ఐ యూజ్ టు బి వెరీ లేజీ అంటే నేనొకప్పుడు చాలా బద్ధకంగా ఉండేవాణ్ణి. దీనిలో దాగి ఉన్న అర్థమేంటంటే
కానీ ఇప్పుడు కాదు అని. అలాగే దెర్ యూస్ టు బి ఎ పార్క్ హియర్ అంటే ఇక్కడ ఒకప్పుడు ఒక పార్క్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు, దాని ప్లేస్లో ఇంకేదో కట్టడం వచ్చింది. చూసారా, ఇది వ్యక్తులకే కాదు, ప్రదేశాల మార్పులకు కూడా వర్తిస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న ఈ పదాలన్నీ మన జీవిత కథను చెప్పటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ యూస్ టు బీ అని చెప్పుకునే గతం, వాంట్ టు బీ అని కలలుగనే భవిష్యత్తు ఉంటాయి. ఈ చిన్న చిన్న పదాలు కేవలం గ్రామర్ రూల్స్ కాదు, అవి మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే అద్భుతమైన వారధులు.